పంపించినారు. నేనేం చేయలేదే. నువ్వు చెయ్యండి. మళ్ళీ లెటర్ ఎట్లా పంపించినాడు? షిప్ లోపలంతా కడిగేది, షిప్పుని కడిగేది ఉంటుంది, షిప్పుని కడిగేది ఉంటుంది. దాంట్లో షిప్లో అంతకుముందు పోయింటారు కదా, పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూర్చున్న బాత్రూమ్ అదంతా నువ్వు కవర్లలో తీసేసుకొని నువ్వు మళ్ళీ పక్కన డిస్పాచ్ చేయడం, డిస్పాచ్ చేయడం. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి ఏసాను బయటాడా కుక్కలు అరుస్తున్నాయి చూడు. అప్పుడే నిన్ను చూసి ఆ డోరీ కర్రా, నీతో మాట్లాడే పని ఉంది. వేసా డోరేసి రా. నువ్వు కొద్దిగా లైట్ ఫెయిల్ అయినాడు, టక్కని పోద్దు. కుక్కలు దొంగలని చెప్పి పట్టుకొని కరిసే అవకాశం ఉంది. కుక్కలు దొంగలని చెప్పి పట్టుకొని కరిసే అవకాశం ఉంది. అర్థమైందా? అది నీ తప్పేం కాదు, పుట్టుబడి అట్లా. అది ఇంకోటి, నువ్వు బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేది మంచిది. నువ్వు మాకు తెలియకుండా చాలా పనులు చేస్తున్నావు. ఏదో చేసినావు, అది నువ్వు అనుకున్నా సాధించినావు కదా. మొత్తానికి ఏమైతే నేమేస్తాను నేను అనుకున్నా. ఈడు ఏం చేయలేరా అని చెప్తే నువ్వు చెయ్యందే ఇంటికి లెటర్ వస్తుందా? ఇంటికి లెటర్ వస్తుందా? నువ్వు ఏం చేయింది చూడు. నువ్వు ఏదన్నా మనసులో ఉండేది ఓపెన్గా చెప్పురా. మనసులో ఒకటి పెట్టుకొని నువ్వు బయట కూడా నటించుకుంటా, తీరా తెలిసినాక నువ్వు మళ్ళీ దొరికిపోయినాక తలెత్తుకోలేకుండా ఉండేదట చేయద్దు. అర్థమైనా? అది ఒకటి గుర్తుపెట్టుకో లైఫ్లో. నేనేం చేయను. నువ్వు ఏం చెయ్యండి. ఒక్క నిమిషం. నేనేం చేసినా? చదువు ఇది ఎందుకు రాయలేనా? వైజాగ్ హార్బర్ ప్లాంట్. నేనేం చేయలేదన్నా. ఏం చేయలేదు. వైజాగ్ హార్బర్ ప్లాంట్లో జాబ్కి అప్లై చేసినావు నువ్వు. నీకు జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళు లెటర్ పంపించినారు. నేనేం చేయలేదే. నువ్వు చెయ్యండి. మళ్ళీ లెటర్ ఎట్లా పంపించినాడు వాడు? అసలు నువ్వు వాడు చెప్తాడు, నువ్వు ఇట్లా ఉద్దేశాలు ఏమైనా ఉంటే ముందుగానే చెప్పాలా. నేనేదో భయపడితే కదా. ఏం భయపడినావు? అసలు ఈ హార్బర్లో జాబ్ రావడం ఏంది? స్టార్టింగే 30,000 ఇవ్వడం ఏంది? వాళ్ళకి ఏమైనా తినిందరు కదా. పోనీ వాళ్ళ మిస్టేక్ ఇది. వాళ్ళకైనా మిస్టేక్ అయితే మాత్రం నేను లీగల్గా లాయర్ని పెట్టి కొట్లాడతా. మళ్ళీ ఉత్తప్పునైనా జాబ్ కోసం కష్టపడే వాళ్ళు, దానికోసం ప్రాకులాడే వాళ్ళు, దానికోసం రాత్రి పగులు నిద్రపోకుండా మేలుకొని కష్టపడతాండే వాళ్ళకి ఇవ్వకుండా ఏ సంబంధం లేని గాలి తిరిగి నా కొడుక్కి జాబ్ లెటర్ ఎట్లా పంపిస్తారు ఇంటికి? అప్లై చేయకుండా ఎత్తిస్తారు. ఏమి పెట్టిండేదా నేను అప్లై చేసిండేది. ఏంది అప్లై చేసినావు? దానికి నువ్వెప్పుడు అప్లై చేసినావు? నీకు హార్బర్ గురించి ఏం తెలుసు? నీకేం తెలుసు సముద్రం గురించి? నీకేం తెలుసు షిప్ గురించి? బుడదలో కాలేజ్ ఎవరు? నేను బుడదలేకేస్తాను, ఏకంగా సముద్రంలోకి వేస్తాను కాలు. ఎవరు? దాంట్లో నేను చెప్పేది ఎన్ని మునిగినాను. దాని గురించి అవగాహన చేసుకొని మీరు అనుకున్న తక్కువ తినేసినావు. రాత్రిపూట్లు ఏం చేస్తారని తెలుసా? అవన్నీ బయటికి చెప్తే ఉమ్ముస్తారు. రాత్రిపూట్లు ఏం చేస్తారని తెలుసా? అవన్నీ బయటికి చెప్తే ఉమ్ముస్తారు. రాత్రిపూట్లు నువ్వు ఏం చేస్తావు అనేది మాకెందుకు? అదేదో నా వరకు మళ్ళీ నువ్వు డైట్ జనాలకు కూడా చెప్పాలని చూస్తున్నావు. నువ్వు బయట ఏం చేస్తావు? రాత్రిపూట్లు ఏం చేస్తావు అనేది మాకెందుకు నాయనా? అదిగా పండుకున్నప్పుడు అంటాడు. పండుకున్నప్పుడు ఏం చేస్తున్నావు మాకెందుకు రా నాయన? నువ్వు ఏమైనా చేసుకో. కొన్ని నీ చెడు ఆలోచనలు నా మీద
వాడే అంటున్నా తీసేయి. తీసేస్తే అర్థమైందా? తీసేస్తే అంత డొల్లే ఇంకా ఏముండదు. నాకు ఉండేది ఒకటే ఇంప్రెషన్, అదే ఫుల్ ఉండేది 100%. అది కాదైనా అనుకున్నవాడు హార్బర్ గురించి జాబ్కి ఎట్లా చేయాలా, దాని సముద్రం ఎట్లా పోతుంది, పడగా పడగేటికి వచ్చింది. అది పడగ కాదు, పడవను షిప్పులే. మళ్ళీ ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ ఉంది. అయితే తక్కువ కాదు, ఆ షిప్ ఎట్లా పట్టుకుంటుంది, మునిగిపోదా లేదా, ఆ చేపలు ఎన్ని లోతు పోతాయి, ఎంత ఈదులాడతాయి, పీతలు ఎంత పోట్లాడతాయి, ఎంత బొక్కలు పెట్టుకుంటాయి, చిన్న చేపలు ఎట్లుంటాయి, పెద్ద చేపలు ఎట్లా పోతాయి, అవి ఎట్లా పిల్లలు కంటాయి, ఎవరినో ఎట్లా పడేస్తాయి, ఎన్నిసార్లు ఎంజాయ్ చేస్తాయి, ఏ బుద్రష్టం చేప ఎవరితో తిరుగుతుంది, అదేనా? అది దాన్ని ఎలా తీయాలా, ఎట్లా పది తీయాలా, వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లోకి ఎట్లా పోనీయాలా, దాని తర్వాత మా డబ్బు తీసుకొని మళ్ళీ ఎట్లా ఎవరికి ఎట్లా పంచాలా, ఇక్కడి నుంచి మొత్తం ఆ సముద్రంలో ఎంత లోతుంది అన్నీ మైండ్లో రాత్రి కట్టుకొని దుంకు తెలిసిపోతుంది కదా లోతు. ఏ కుటుంబం కూడా రాత్రి నా మైండ్లో రాత్రి అవన్నీ ఆలోచన చేసుకొని ఇంత కష్టపడి రోజు ఎంత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేది దీనికి కష్టపడి. నువ్వు వైజాగ్ వచ్చిందే మన అమ్మ సంవత్సరం 2 సంవత్సరం అవుతుంది. 2 ఏళ్ళ ముందే నీకు ఈడ హార్బర్ గురించి తెలుసుకోవాలా, హార్బర్ గురించి జాబ్ కొట్టాలా నీకెందుకు? అనంతపురం నుంచే ఉంది నాకు తెలుసా ఇక్కడ రావాలని, కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడు ఎందుకు బయట చెప్పలే? నేను చెప్పను, నా సత్తా ఏందో బయట తెలియాలా మీకు. డైరెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాతే నువ్వు బయట పెడదాం అనుకున్నావు. అంతలో నేను అట్లా ఇక్కడికి వచ్చి నీ ముందర బారింది. ఏమనుకోండి శివగాడు తక్కువ అంచనేస్తాను నువ్వు, అర్థమైందా? మీరంతా నేను ఎప్పుడు తక్కువ రోజు మనకి ఏమి సోమరోజు నా కొడుకునని అనుకుంటున్నా, చెన్నకుంటానులే రోజు మనకి ఏమి సోమరోజు నా కొడుకునని అనుకుంటున్నా, అనుకుంటున్నాడు. 24 గంటలు 23 గంటల సేపు నా మైండ్ ఎప్పుడు సముద్రం వైపే ఉంటుంది, అర్థమైందా? ఎట్లా పోతాయి, ఎట్లా వేస్తే పడతాయి, ఎట్లా గాలం వేస్తే పడతాయి, అవి తప్పించుకొని కూడా ఎట్లా మార్గం ఉంటాయి, దాని తిండి కూడా ఎట్లా చేయాలా, ఆ తిండి తీసుకుని మళ్ళీ ఎట్లా వేరే దానికి ఎట్టిస్తాయి, అమ్మ ఎట్లా తినిపిస్తుంది అని కూడా తెలుసుకుంటానా, తెలుసా? అయినా వద్దులే ఇవన్నీ ఊరికి టైం వేస్ట్. ఈ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసేస్తాను, వద్దు జాబ్ లెటర్ ఎందుకు. ఇంత కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడి నేను ఏదో జాబ్ సంపాదించుకుంటే నువ్వు ఏదో నాకు సన్మానం చేసి ఏదైనా వెళ్ళని చెప్పి ఆడని అందరూ చెప్పుకొని నువ్వు స్పీడ్ వినిపిస్తే చేస్తే అది మంచిది అవుతుంది. నిజంగా ఓపెన్ చెప్తాడు ఈ విషయంలో అయితే, నిజంగా నువ్వు జాబ్ కొడతావని నేను అసలు అనుకోలేదు. అట్లా నువ్వు అనుకోవు, నా టాలెంట్ నీకు తెలియదు, అర్థమైందా? ఇప్పుడైతే ఈ మధ్య తెలుస్తాను, నా టాలెంట్ కూడా నువ్వు తెలుసుకుంటావు కదా. మళ్ళీ ఏం తెలుసు నీ బొంగులో టాలెంట్? ఇదప్ప టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఇది ఇంకా నువ్వు అప్లై చేసినావు అంటే నీకు ఇవాళ తెలిసింటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంకా తెలిసిందేదే నీకు టర్మ్స్ అండ్ కండిషన్ తెలియకుండా ఉంటాయా? 1500 వాళ్ళు అప్లికేషన్ ఫీజు కట్టమంటారు అనే విషయం నీకు తెలియకుంటే నువ్వు 3 ఏళ్ళు చదివింటావా? 1500 కట్టమంటారు అప్లికేషన్ ఫీజు. మళ్ళా జాబ్ అంటే నీకు తెలియదురా. అయితే నువ్వు ఉత్తుత్తగా యాక్టింగ్ చేస్తావు. అయితే నువ్వు 30,000 జీతం ఇచ్చేవాళ్ళు అప్లికేషన్ ఫీజు పెట్టరా 1500. ఏదానికైనా ఫీజు ఉంటుంది, గ్రూప్స్ రాసినా ఫీజు ఉంటుంది, ఏదానికైనా ఫీజు ఉంటుంది. అందుకే ఆ 15,000 కట్టి ఆ జాబ్ చేసి అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేసుకుందాం. ఏందుందే? ఫోన్ పే చేస్తావా? డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకుండా ఎందుకు ఉంది? మళ్ళా నువ్వు మామూలు వ్యక్తి అంటే అయ్యో పాపలని వేస్తానండి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ హార్బర్లో జాబ్ కొట్టావంటే నువ్వు అంతే తక్కువ వచ్చినాం కాదమ్మా. నువ్వు ఆల్రెడీ హార్బర్లో జాబ్ కొట్టావంటే నువ్వు అంతే తక్కువ వచ్చినాం కాదమ్మా. నువ్వు ఇంకా కార్లలో తిరుగుతావు. నువ్వు మళ్ళీ నువ్వు ఇప్పుడు 1500కి చూసుకుంటే ఇంకా నువ్వు రేపొద్దున హార్బర్కి వచ్చినా నమస్తే అని పెట్టాలా. నేనే పెట్టాలా, నువ్వు పెట్టమని కాదు నమస్తే చెప్తాండేది. ట్యాబ్ డబ్బులు ఏమైనా ఉన్నాయా లేవా? లేకపోతే ఇది ఇడిచిపెట్టి రెండోసారి అటెంప్ట్ ఏమైనా ట్రై చేద్దు. అమ్మాయి టాలెంట్ రా నేను అసలు వీడు. బాబ్బా మావాడు కూడా నేను అమ్మ హార్బర్లో చేస్తున్నాడని చెప్పి ఎంతమంది చెప్పుకోవచ్చు. అది కూడా అంత దూరం నుంచి వచ్చి
అమ్మ 3 అడుగులు ఉన్న షిప్ ఎక్కుతున్నాడంటే నిజంగా నువ్వు హైట్ కుటుంబం కూడా హైట్ తో సంబంధము ఆహా ఇంత గర్వంగా ఉంది అసలు పెద్ద పెద్ద నా కొడుకులే కాంది నీ వల్ల ఎట్లయిందిరా అని నేను నిజంగా షాక్ లో ఉన్నా. కొట్టుకున్న వాళ్ళే కలెక్టర్ ఐపీఎస్ మళ్ళీ తీసుకోరు దానిలో కొట్టి కలెక్టర్ ఐపీఎస్ నీది సబ్జెక్ట్ తెలిదేమో, నువ్వు ఏదైనా హార్బర్ వరకు మాట్లాడు కానీ దానిలో హైట్ రన్నింగ్ అన్ని చాలా ఉంటాయి దానిలో కథ. ఫుడ్ కమిషనర్ అవన్నీ వెంటాడది చాలా మంది ఉన్నారు నాలుగు బయట టాలెంట్ వాళ్ళు. తక్కువ తినేస్తారా మమ్మల్ని తక్కువ తినేస్తే మీరే ఉన్నాయి శుద్ధ పూసని మీరు. ఇంటికి ఫోన్ చేసి చెప్పు, ఇప్పుడే చెప్పు. డ్రెస్ వేసుకోవాలి, డ్రెస్ ఉంటుంది తెలుసా? డ్రెస్ ఉంది తెలుసు, మళ్ళీ ఇంట్లో ఇచ్చినారు కదా డ్రెస్. అంటే ఈ నంబర్కి వేసి డైరెక్ట్ వాళ్ళకి హార్బర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అమౌంట్. వెళ్ళిపోతుంది రాసింటారు కదా, రాసినారు హార్బర్ నంబర్ అని రాసినారు. మళ్ళా పోయింటుంది కదా, పోయింది. నీ పేరు రాసింటారు ఈ పాటికాడ. ఇక్కడ బ్లాక్స్లో ఇచ్చినారు చూడు నీ వర్క్ ఏమేమి ఉంటుంది అనేది. అవునే చదువు ఇవన్నీ టిక్లు పెట్టినారు చూడు, ఇవన్నీ నువ్వు ఏమేమి చేయాలనేది ఇంగ్లీష్లో రాసినారు, నీకు తెలుగులో నేను చెప్తా ఏం చేయాలని. సరే. ఆదివారము ఎండు చేపలు అమ్మేది ఉంటుంది, ఆదివారము ఎండు చేపలు అమ్మేది ఉంటుంది, ఎండు చేపలు అమ్మేది ఉంటుంది. సోమ మంగళ బుధు 3 రోజులు షిప్పులు వస్తాయంట. ఆ చేపలు తెచ్చిన షిప్పులు షిప్పు లోపలంతా కడిగేది, షిప్పుని కడిగేది ఉంటుంది, షిప్పుని కడిగేది ఉంటుంది. దాంట్లో షిప్పులో అంతకుముందు పోయింటారు కదా, పొయ్యిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూర్చున్న బాత్రూమ్ అదంతా నువ్వు కవర్లలో తీసేసుకొని నువ్వు మళ్ళీ పక్కన డిస్పాచ్ చేయడం, డిస్పాచ్ చేయడం ఉండు. సోమమంగళ బుధ అయిపోయింది, థర్స్డే ఫ్రైడే సాటర్డే 3 రోజులు షిప్పులకి కింద పాచి పట్టింటది చూసినావా, అది నువ్వు కింద లోపల నీళ్ళల్లో పోయి ఆ పాచి తీసేయడం జరుగుతుంది 3 రోజులు. అంటే మొత్తం అంతా షిప్ క్లీనింగ్ ఉంటుంది. శనివారం వచ్చేసి మొత్తం హార్బర్ అంతా హార్బర్కి సంబంధించిన బాత్రూమ్లు ఉంటాయంట, అంటే పబ్లిక్ టాయిలెట్స్, అంటే చేపలు కొనుక్కునేకి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాడింటి ఉంటాయి. ఆ టాయిలెట్స్ అన్ని ఫెనాయిల్తో నువ్వు క్లీన్ చేసేది ఉంటుంది. ఏమి ఆదివారము హాలిడే, హాలిడే రోజు మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయంట. మళ్ళీ అదే రాసినారా, సండే స్పెషల్ క్లాసెస్ విల్ బి ఇన్ హార్బర్. అదేంది ఇదేలే, అండర్వేర్తో సముద్రంలో దుంకుతా చేప వేస్తారంట, అండర్వేర్తో సముద్రంలో దుంకి చేపలు తీసుకొచ్చేదంట కిందకి పోయి. అది బాగానే ఉందిలే మొత్తానికి. అయితే ఏంటి పై వారంలో నాకు తెలిసి ఒక 5 రోజులు. యా పేపర్ అంటే లెటర్ వాళ్ళు పంపించినారు, అప్లై చేస్తే పంపిస్తారు. అసలు నాకే అసలు నాకు తెలియదు. అది ఏం తెలియదు, అది అసలు పేపర్ నాది కాదు అసలు. నీ పేరు మీద వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించినారు, ఇంటికి పంపించినారు పోస్ట్ లో. మంచి జాబ్ 30,000 ఇస్తారు. లోడలు పెట్టుకో 30 రూపాయలు. 30 రూపాయలు కాదు, 30,000. 30,000 అంటే ఎవరికి? మీది 8 మంది బ్యాచ్ ఉంటారు, అట్లా 8 మంది బ్యాచ్ కి 30,000 ఇస్తారు. దాన్ని మీరు 8 వాటాలుగా డివైడ్ చేసుకునేది ఉంటుంది. అసలు ఆ లెటర్ నేను కాదు, నేను చేయలేదు, అసలు ఏంది చేయలే. నువ్వు అప్లై చేయలేదా? 2 సంవత్సరాల నుంచి సముద్రం లోతు ఎంత తెలుసుకోవాలని నువ్వు ఏదో పెద్ద కష్టపడినానని చెప్తివి. నీళ్ళంటేనే భయము. చేపలు ఎట్లా పోతాయి, చేప ఎట్లా గర్భవతి అవుతుంది, చేపని ఎట్లా పిల్లలు కంటుంది, చేప పిల్లల్ని ఎట్లా పెంచుతుంది, లోపల లోతు ఎంత ఉంటుంది, షిప్ ఎట్లా తేలుతుంది పైన, అవన్నీ చెప్పినావు కదా. మళ్ళీ అవన్నీ చెప్పినావు కాబట్టి అడుగుతాండేది. ఇవన్నీ చెప్పినావు కాబట్టి ఇంకా నువ్వు రేపు బయలుదేరేది నేర్చుకో. లేదు అంత పని ఆడ అవసరం లేదు, నాకు ఆడ అవసరమే లేదు దాని పని. అసలు నీళ్ళకి అబ్బా వాసనే వామిటింగ్ చేసుకుని పోతుంది. మనకు అలవాటు ఎందుకు కలగన్నావు నువ్వు? ఊరికి రాకుండా అలవాటే లేదే, మళ్ళీ ఆ ఊరు నుంచే కలగంటానంటున్నావు హార్బర్ లో చేసేకి. బిల్డప్ కోసం ఏదో ఊహించుకుంటా. ఇప్పుడు నీకు వద్దా?
వద్దా వద్దు కాబట్టి అది క్యాన్సిల్ చేయించేస్తాను అంతే దానికి మెసేజ్. నాకు మంచిదే, డబ్బులు ఇచ్చి ఇంకా డబ్బులు ఏంటికి ఇస్తారు పోయి వాళ్ళని అడగాల, నువ్వు హార్బర్ వాళ్ళని అడుగు. అప్లికేషన్ నువ్వే చెప్పినావు కదా, అమౌంట్ ఎవరికి వేస్తే ఎవరికి పోతుంది, హార్బర్ వాళ్ళకి పోతుంది అన్నావు. హార్బర్ వాళ్ళకి పోయి ఉంటుంది అమౌంట్, 6 పోయింటుంది. నువ్వే కదా చెప్తే అడిగితే. అవునా, అది కథ. నాకు అర్థమైంది. గొడ్డమ్మడా నా లోడలో వేసిన వాళ్ళాడా ఏం వేసిన లేదు. నువ్వు ఇది నీ ప్లాన్ అని చెప్పుకో. లోడలో వేసిన వాళ్ళాడా ఏం వేసిన లేదు. నువ్వు ఇది నీ ప్లాన్ అని చెప్పుకో. నాకు హార్బర్ స్పెల్లింగ్ కూడా రాదు. నాకు స్పెల్లింగ్ కాదు, నువ్వు అర్థమైంది ఇప్పుడు. ఏమర్థమైంది? లెక్కిచ్చాను. ఏం లెక్కిచ్చే? ఏం లెక్కిచ్చాయి? తమాషకం చేసినావు. పాచిలో పొల్లాడిచ్చి కొడతా. నోరు మూసుకొని లెక్కి డ్రామా నువ్వు కీడేసి మొత్తం నువ్వు పెట్టేసిన పేపర్ పెట్టి. ఇది నేను పెట్టానా? సరే, ఇది నేను పెట్టినా. నాకు ఈ ఊరికి రాము నుంచి 2-3 ఏళ్ళ నుంచి నాకు కల ఉంది. 24 గంటలు 22 గంటలు నేను సముద్రం గురించి హార్బర్ గురించి ఆలోచిస్తాను. నేనేం చెప్పలేదే, నువ్వే నీ నోట్ ఎట్టు వచ్చింది అది? కొంతమందంట వచ్చినాయి నోటు, నువ్వు ఆగుతాను. నువ్వు 100 అన్నావు, నేను 101 అన్నా. ఆ ఒక్కటే నేను అయ్యిండేది. నిన్ను అడిగే కదా పంపించింది. నువ్వు డబ్బులు తెచ్చి క్యాన్సిల్ చేసుకోరా అని నేను చిలకి చెప్పినట్లు చెప్తాను. నేను చెప్పలేదు క్యాన్సిల్ చేసేస్తలే, వద్దులేరా నాయన అని చెప్పిన. అంటే ఆడ నేను లోపల నా కొడుకు కదా, మెంటల్ నా కొడుకు కదా. నేను వద్దంటే నేను చేస్తానని అదే అర్థం. నాకు తెలియదు. నేను వెళ్ళిపోతాను ప్రతిసారి. ఇప్పుడు ఏమైందిరా, పోయి చేసుకోపో. 30,000 ఇస్తారు. దొడ్డికి ఎత్తేయాలంట, నమ్మ జీతం ఏంది పాచి నువ్వుకలంట. నేను ఏదో కలగంత ఏదో ఐపీఎస్ మాదిరి. ఐపీఎస్ కి హార్బర్ కి ఏం సంబంధము? దాంట్లో ఉంటాయి కదా. ఏముంటాయి? నువ్వు నేవీ పోతే వేరు. అదే అనుకున్నాలే నేను. ఏదో నా అబ్బా 30,000 8 మందికి పంచుకుంటారు. నాకు అవసరం కానీ పెట్టుకో, నువ్వు కాల్సిన మీ వాళ్ళు పెట్టుకో. మా వాళ్ళు ఎవడు పోడవి అసలు, మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎవడు అప్లై కూడా చేయలేదు. నా అర్థమైంది. నువ్వే పెట్టినావు, ఇది మొత్తం నువ్వు చేసినావు. హార్బరే నేనే పెట్టినానా? హార్బర్ పెట్టినావు అట్లా. లెటర్ నేను పెట్టినానా? నాకేం అవసరం నీ పేరు మీద లెటర్ పెట్టేకి? నువ్వు ఈయన ఊరు ఏంది డబ్బులు నువ్వు ఇదే చాలా తప్పు చేస్తావు. తప్పు చేస్తావు. ఇది ప్లానింగ్ నీదే. ప్లానింగ్ లేవు, ఏం లేవు. ఇది నీ కష్టము, నీ 3 ఏళ్ళ కష్టము. నువ్వు సాధించల్లా. మేము షాక్ గాలన్నావు, మేము నిజంగానే షాక్ అయినాము. స్వీట్లు పంచమన్నావు, ఖచ్చితంగా 30 రూపాయలు స్వీట్లు తెచ్చి పంచుతా, అందరికి చెప్తా. 10 వస్తే 30 రూపాయలు పెడతావా? 10 వస్తే 30 రూపాయలు పెడతావా? 1500 ఎవరు వేయండేది? అది హార్బర్ వాళ్ళకి వేయండేది. నువ్వు నంగా అట్లా ఆడద్దు. నంగా నీవన్నీ చేసిండేది నువ్వు. అర్థమైందా? ఈ ప్లాన్ కొట్టేయాల 1500 కొట్టేయాలని నువ్వు. నేను కొట్టే వాళ్ళ అప్లికేషన్ లో రాసినారు, నేను నా చేతిలో కాదు. అది ఎవరిదో నంబరా? ఫోన్ పే నువ్వేదో మనకి వేసి ఇచ్చినావో నంబర్ పెట్టినారో. నాకు అర్థమైందా? నువ్వు కారణం అంతా నీదే. మొత్తం నాకు డబ్బులు కాదా నాకు ఇచ్చేసి. లేదనుకో ఇంట్లో వెళ్తే ఏదో చెప్పేది సారీ. చెప్పుపోతే చాడీలకే భయపడేది ఏముంటుంది? నాకు అర్థం కాలే. సరే సరే, నువ్వు జరిగిన వాస్తవం ఆఫర్ లెటర్ వచ్చింది. 1500 తీసుకుంటావు. ఎవరు? నేను తీసుకోలేదు. నీ ఉద్యోగానికి, నువ్వు సంపాదించుకున్న ఉద్యోగానికి కట్టినావు. నీ ఉద్యోగానికి కట్టినావు, నీ 3 ఏళ్ల కష్టానికి కట్టినావు. నువ్వు రాత్రి మొదలు పండుకొని ఆలోచించే దాని గురించి కట్టినావు. నాకు వచ్చింది ఏం లే. అయినా నాకైతే గర్వంగానే ఉంది నీకు హార్బర్ లో జాబ్ వచ్చిందని. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేనేం అసలు పనుకొనే ఉంటాయి. ఏంటి లేచానా అసలు బుక్కు పట్టుకోలే, ఏమీ పట్టుకోలే. మైండ్ లో రివైండ్ చేసుకుంటాను. నువ్వు అది చెప్పి పండుకొని ఆలోచిస్తానని, కానీ నీలో ఇంత పట్టుదల ఉందని నాకు తెలీదు. 3 ఏళ్ళకి సాధించినావు కదా. నాకు అవసరంలే, లెక్కిచ్చేసి. లేదనుకో నీ మళ్ళీ నువ్వు నీ పర్సులో యాడ్ పెట్టినా కూడా తీసుకుంటా. తీసుకోరా, దానికేముంది. అట్లా నువ్వు స్టార్టింగే అంటే ఇది దొంగతనాలు చేయలే, నేను ఇంతవరకు దొంగను కాదని. ఇప్పుడు మళ్ళీ అప్పుడే మాట మారుస్తాను. ఏ మాట మీద ఉంటావు? సరే, నువ్వు దొబ్బినావు కదా. ఎవరు? నువ్వే దొబ్బినప్పుడు నేనంతా అంతే. పెద్దలు చేసినప్పుడు నేను చిన్న చేయలేవా? మళ్ళా నేనైతే అందరికి చెప్తావు నీ జాబ్ వచ్చిందని. నువ్వు అన్ని అట్లా నేను టమ్కేస్తా. ఇప్పుడు మొత్తం అందరికి చెప్తా, హార్బర్ లో జాబ్ వచ్చింది, దొడ్లు కడిగేది వచ్చిందని చెప్తా. నువ్వు నీకు చెప్పొద్దా దొడ్లు కడిగేది వచ్చిందని? డబ్బులు నీకే మేలు కదరా, పేరుంటుంది. షిప్లో కడుగుతున్నాడని.